మామూలుగా మనిషికి ఒక తోడు కావాలి. మనిషికి ఒక తోడు కావాలి. చెప్పుకోవడానికి, చేసుకోవడానికి, పంచుకోవడానికి. సింగిల్గా ఆయన ఉండలేడు. ఒక మనిషి నేను ఒక గదిలో పెట్టేసి ఒంటరిగా వదిలేద్దాం, ఉండగలవా? ఎవరితో మాట్లాడుకున్న అట్టాగే ఎవరికి తోడు కావాలి, ఒక స్నేహితుడు కావాలి, చెప్పుకోవడానికి కావాలి, అర్థం చేసేవాడు కావాలి, పంచుకునేవాడు కావాలి. సేమ్ ఇదే ఫీలింగ్ మనకుంటే దేవుడికి ఉంటుందా ఉండదా? ఆయన సింగిల్గా ఉండి ఏం చేస్తాడు? ఆయన కూడా ఆలోచించాను. ఆయనకి బోర్ కొట్టేదా? నువ్వు ఒకసారి ఊహించుకో, నేను ఒక గదిలో పెట్టేస్తాను, అన్నం అన్నీ పంపిస్తాను, ఒక్కడ ఉండ మాట్లాడతాను, నీకు ఎట్లుంటుంది? అయ్యా బతికేస్తానయ్యా అంటే పొద్దున్న చికెను నైట్ మొత్తం పెడితే అయ్యా నాకు మనుషులు అక్కర్లేదయ్యా, తిని బతికేస్తానయ్యా. అవునా? ట్రై చేద్దామా? కాదు. ఒక తోడు కావాలి, మనిషి కావాలి చెప్పుకోవడానికి. మరి దేవుడికి కూడా వద్దా? అంటే మన దేవుడు ఎంత మంచోడో మీకు చెప్తా. కేవలం ఆయన దేవుడు మాత్రమే చూడకండి, దేవుడిగా చూడకండి. ఆయన కేవలం దేవుడిగానే చూడొద్దు. ఆయన ఒక ఫ్రెండ్ లాగా చూడండి, తండ్రిగా చూడండి. మనకి ఎట్లాగైతే ఒంటరిగా ఉంటాం మనం అలా కాదు, ఉండలేము. ఎంత సుఖం ఉన్నా, ఎంత డబ్బున్నా సరే, ఎంత భోగభాగ్యాలు ఉన్నా సరే ఒంటరి జీవితం అయిపోద్ది. కానీ మనిషి తోడు కావాలి, ఎవరికో చెప్పుకోవడం కావాలి. ఎందుకంటే మనం కూడా దేవుని యొక్క పోలిక స్వరూపం కాబట్టి మన వల్లే ఆయనకే ఉంటుంది ఒక తోడు కావాలని, చెప్పుకోవాలని. అది మనలో వెతుక్కుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఒక ఫ్రెండ్ లాగా దేవుడుగా మాత్రమే కాదు, ఒక స్నేహితుడిలాగా వెతుక్కున్నాడు ఆయన. నీతో మాట్లాడతా, నువ్వు అందుబాటులో ఉండాలి కదా. నువ్వు అందుబాటులో ఉండాలి. నువ్వు అందుబాటులో ఎప్పుడు ఉంటావు అంటే కేవలం అవసరం వచ్చినప్పుడే. ప్రార్థన చేసుకోవాలా, కోరిక తీరాలా, అవసరం తీరాలా, సమస్య వచ్చింది అప్పుడు మాత్రమే ఉంటావు. ప్రాబ్లం ఏంటంటే అటువంటి వాళ్ళతో దేవుడు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడలేడు ఆయన. నీకు జవాబిస్తాడు, నీ ప్రార్థనకి జవాబిస్తాడు, కరెక్టే. కానీ ముచ్చట ఉంటుంది మాట్లాడుకోవడం, చెప్పుకోవటం. ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారు? అవసరం వచ్చినప్పుడు ఏమైనా తేవాలన్నా మామూలుగా కూడా మాట్లాడుకుంటారా? మామూలుగా కూడా మాట్లాడుకుంటారు. అలా దేవుడు కూడా అవసరం వచ్చినప్పుడే నాతో మాట్లాడతాం కాదు, మామూలుగా మాట్లాడలేవా కాసేపు? హలో, ఏమండి? ఆయన దేవుడు అండి, మనం ఏం మాట్లాడతామండి ఆయనతో? మన ఆ దేవుడు తండ్రి, స్నేహితుడు, కాపరి, నీ పెద్దన్న అన్నీ చెప్పుకున్నాడు ఆయన. నేను నా దేవుడు ఎంత మంచోడో మీకు చెప్తున్నాను. నాకు కొత్తలో రక్షణ పొందినప్పుడు ఇన్ని తెలియక దేవుడు దేవుడు అంటే దేవుడు అంతే. ఆయన తండ్రిలాగా మాట్లాడతాడు, స్నేహితులాగా పలకరిస్తాడు అనేది తెలియదు నాకు. అంత మంచి దేవుడు. సో నువ్వెలా అయితే తోడు కోరుకున్నావో నా దేవుడు కూడా తోడు కోరుకుంటున్నాడు. కేవలం అవసరం వచ్చినప్పుడు ఇక మాత్రమే కాదు, చెప్పుకోవడానికి, పంచుకోవడానికి కూడా.